మే ఎప్పుడు టీవీ చూసుకుంటా కూర్చుంటా లేసి పని ఉంది ఇంట్లో చదువుకోకుండా ఏం పని చేయకోకుండా ఏం చేస్తానావు మమ్మీ పొద్దున్న నుంచి నాతోనే పని చేపిస్తావు కదా మమ్మీ నేనేం పని చేయను నేను పోతున్నప్పుడు నాకేదో చెప్తావా అందరూ నన్ను అరుస్తున్నారు ఎప్పుడు ఏం పడాలా అతి పడతానావు చదువుకోలేదని కదా బాగా చదువుకుంటానులేండి ఏం సామాన్లు వేసుకుంటా అతి పడతాను తొక్కల్లా కళ్ళ కింద నీళ్ళు సరేలే నాన్న కూర్చో తీసుకొస్తా మే బేబీ నీళ్ళు తీసుకొచ్చిరావా తీసుకొని రాను పో మమ్మీ నువ్వు నాకే పని చెప్తావు నేను వెళ్ళిపోతున్నప్పుడు నీకు కొడుకంటే ఇష్టం నేనంటే ఇష్టం లేదు పో నీకు చెప్తాను నేను చదువుకొని చూపిస్తాను పో బాగా పుట్టినావులే నారు మూసుకొని బా కోతి మగం వేసుకొని ఇప్పుడు జోడు ఏడ్చుకుంటా దరిద్రం కానీ నన్ను అందరూ తిట్టేవాళ్ళు ఎప్పుడు నేను ఇద్దరు అందరూ ఎప్పుడు అమ్మా ఎవరు నువ్వు హాయ్ చిట్టి తల్లి నేనమ్మా నీ సేవకుణ్ణి నీకేమి కావాలన్నా నేను అందుబాటులో ఉంటాను నేను నీకు తప్ప ఎవరికి రాను నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు భయపడకు చిట్టి తల్లి నేను నీ సేవకుని నన్ను బెలూన్లో బంధించినారు నన్ను విడుదల చేసినావు నేను దాదాపు 50 ఏళ్ల కిందట నన్ను బెలూన్లో ఓ మహర్షి బంధించినాడు ఇప్పుడు నువ్వు నన్ను రిలీజ్ చేసినావు నీకు నా ధన్యవాదాలు నువ్వు ఏమి చెప్పినా నేను నీకు అండగా ఉంటాను చిట్టి తల్లి నువ్వు నాకొద్దు నాకేం సేవలు వద్దు వెళ్ళిపో నువ్వు మా అమ్మ చూసానమ్మా అమ్మ నువ్వు నాకొద్దు నేను వెళ్ళిపోతాను అమ్మ చిట్టి తల్లి అమ్మ చిట్టి తల్లి కిషోర్ వెళ్ళిపో మా అమ్మ చూసిందని తిడుతుంది నీకు తప్ప నేను ఎవరికి రానమ్మా భయపడకు నేను నీ సేవకుని నువ్వు నాకేం పరీక్ష పెట్టినా నేను నెగ్గుతాను ఇప్పుడు మా మమ్మీ వస్తుంది మా మమ్మీని కొట్టావా నువ్వు నీకు అదే పరీక్ష పెట్టాను అలాగే సరే ఏమి అట్లా కూర్చున్నావు అప్పుడు చెప్తే నీకు ఇంట్లో పని చేయి ఒక పాట చేయవు ఏం పట్ట కొట్టావు కొట్టినాను మమ్మీ నిన్నే వెనక పక్క నుంచి కొట్టే కాదు కదా ఎవరు పని చేసుకోవా నేను కొట్టినా మమ్మీ తలకాయ కొట్టి సత్తుంది దేంట్లోను నీ కథ చెప్తాను ఇప్పుడు జరిగింది కదా సంగతి మళ్ళా చెప్తా ఏదో వచ్చి కొడతాను అత్త నీ సంగతి చెప్తా హాయ్ చిట్టి బేబీ ఇప్పుడు అర్థమైందా అర్థమైంది అందుకే నేను ఎవరు ఏమన్నా కూడా నేను నిన్ను చూసుకుంటానమ్మా మమ్మీ నాకి కొద్దిగా పెట్టవా నోరుస్తాను వీకెండ్కి ఇస్తాను కొడుకు ఇస్తాను ప్లీజ్ మమ్మీ కొద్దిగా పెట్టు నాకు కూడా వచ్చింది పాలపొడి అది చేతిలోనే ఉంది ఇది కొత్తది ఎట్లా వచ్చింది టెడ్డీ బేర్ కి బుక్స్ తెచ్చిస్తావా సరే బేబీ కూర్చో లేయి డాన్స్ చెయ్యి పాటలు పాడతావా నువ్వు ఎక్సర్సైజ్ చెయ్యి డాన్స్ చేయవా ఇంకొకసారి నాకు ఈ వాటర్ తెచ్చిస్తావా తెచ్చివా థ్యాంక్ యూ టెడ్డీబే టెడ్డీబే నీకు విషయం చెప్తా చేస్తావా బేబీ నేను చెప్పిన ఒక పని చేస్తావా చెప్పు బుజ్జి నాకు తమ్ముడు ఒకరు ఉన్నారు బేబీ వాడిని కొడతావా రాని ఎవడాడు మా తమ్ముడు నన్ను ఎప్పుడు కొడతానే ఉంటాడు తప్పు కదమ్మా తమ్ముని కొట్టడము నన్ను కొడతాడు కదా ఏంటి కొడతాడమ్మా నిన్నే ఎందుకో తెలియదు టెడ్డీబే నన్ను కొడతానే ఉంటాడు ఎప్పుడు నువ్వే కొట్టాల ప్లీజ్ మన ఇద్దరం కొడదాం అవన్నీ సరే చదువుకో నాకేమో
బాగైంది బాగైంది. ఎవరు నేను కొట్టిండేది ఇప్పుడు? నాకేం తెలుసు. బాగైంది 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 బాగైంది. ఇవ్వు గౌతమ్. చెప్తా. బాగైంది బాగైంది బాగైంది. చెట్లకి ఎట్లా వచ్చింది? ఇవ్వు. నాకు ఇవ్వు. నా చేతులు ఉండేమో డాబా చేతిలో పోతాను. ఎట్లా మా మా ఏరా చెప్పు. ఇదేందో మా నా చేతిలో ఉండే రిమోట్ ఈ బాబు చేతిలో పోతాంది. ఉండు నేను వస్తాను దాని సంగతి చెప్తా. అమ్మ సున్ని నీ తోలు తీసుకుంది. సరే ఏమైందిరా? తిన్నావు? ఏం లే, నాకు నడుము నొప్పుతుంది. పోయి కాయగూరలు అన్నీ తీసుకురాపో. సరే మమ్మీ సరే మమ్మీ తీసుకొస్తా. ఉండు బేబీ. నన్ను అందరూ బయట కొడుతున్నారు బేబీ, నువ్వు కొడుతురా. అడే సరే పా. సరే బేబీ రా, ముందరికి రా బేబీ. వచ్చినావు మీ అమ్మకి ఫోన్ చేయాలా? బేబీ ఫోన్ చేయక బేబీ రక్కతో చూసుకో బేబీ. ఏమక్కడ దొబ్బిపోతావు? ఏందట్లా దొబ్బుతుంది? కథలు పడుతున్నావా? ఏమన్నా నువ్వేనా? ఏమన్నా నాకు తెలిసి ఆ పప్పునే అనుకుంటా అక్క దొబ్బినది. పట్టుకుంది చెయ్యి, దొబ్బినారు ఎవరు? ఏమన్నా ఏం పట్టుకుంది చెయ్యి? కాదు ఏమి కథలు పడుతున్నావా? ఏందన్నా ఏంది బండి దొబ్బుతాంది? ఏంది సాయి చెయ్యి ఎవరు పట్టుకున్నారు? వదిలక్కన చెయ్యి. ఎవరికేం తెలుసు? మరి నాకు మా చేతులు పట్టుకుంది ఇప్పుడు మిమ్మల్ని నిన్నంటేనే. ఏమో అండి నాకేం తెలుసు. నేను నన్ను కొట్టానంటే నీకు టెడ్డి పెడతా ఆర్పిస్తా నేను. సరేనా? వీళ్ళకి కనపడిస్తావా నువ్వు? సరేలే చిట్టి. నువ్వు కిందికి వచ్చి చెప్పిరా పైకి రా. చెప్పిన మాట వెళ్ళుకోకుండా కొట్టింది బేబీ. నువ్వు పట్టించుకోలేనండి, నువ్వు పట్టించుకోలేనండి. నేను వెళ్ళిపోతున్నాను, నాతో మాట్లాడద్దు, నాతో మాట్లాడద్దు. వెళ్ళిపో, నువ్వు నాతో మాట్లాడద్దు.